హ్యాంగింగ్ థ్రెడ్స్ మనం బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ బ్యాక్ సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ అనేది మనకు ఖర్చు లేకుండా వస్తుంది. అది ఎలాగనేది చూపిస్తాను. ఫస్ట్ ఇలాగైతే థ్రెడ్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. నేను రెడీ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వస్తాయి కాబట్టి బ్యాక్ సైడ్ ఇలాగా క్యాన్వాస్ పేపర్తో మనం అటాచ్ చేసుకుంటాం కదా లైనింగ్ని, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా రివర్స్లో పెట్టేసుకోవాలి. రివర్స్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఆ నెక్ చుట్టూ మనం స్టిచ్ వేసుకునేటప్పుడే మనకు థ్రెడ్ ఎక్కడైతే మనం థ్రెడ్ పెట్టుకోవాలో అక్కడ మనకి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ మధ్యలో వచ్చేలాగా థ్రెడ్ అనేది పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మధ్యలో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. నెక్ చుట్టూ కూడా ఇలా వేసుకున్నామంటే మనకు ఖర్చు అనేది ఎక్కడ కనిపించదు, మనకి థ్రెడ్స్ అనేది జాయింట్ చేసినట్టు కూడా అనిపించదు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే ఇప్పుడు నెక్ ఇలా కుట్టుకున్నాం కదా, ఇక్కడ థ్రెడ్ అనేది ఇలా లోపల ఇలా పెట్టేసుకోవాలి. లైనింగ్కి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఇలా థ్రెడ్ అనేది పెట్టుకొని ఇలా రఫ్ చేసుకొని చుట్టూ స్టిచ్ అనేది వేసుకొని మనం రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చుట్టూ కూడా ఇలా నెట్గా నెక్ చుట్టూ కట్ చేసుకొని మన కార్నర్స్ చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం రివర్స్ చేసుకున్నామంటే మన క్లాత్ అనేది ఉబ్బుగా లేకుండా ఖర్చు అనేది నీట్గా వస్తుందన్నమాట. ఫినిషింగ్ మనకి ఎక్కడ ఉబ్బుగా క్లాత్ అనేది రాదు, చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి థ్రెడ్స్ అనేవి జాయింట్ చేసినట్టు కూడా అనిపించదండి. ఇలా లోడింగ్తో చేసామంటే ఎక్కువ రోజులు కూడా థ్రెడ్స్ అలాగే ఉంటాయి అన్నమాట. ఈ థ్రెడ్స్ జాయిన్ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.